తిరుమల శిఖరాలపై ఒక రహస్య గాథ దాగి ఉంది. అది ప్రేమ, శాపం, ధనం, వ్రతం అన్నిటి మేళవింపు. పద్మావతి అమ్మవారితో వివాహం చేసుకోవాలని సంకల్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ వివాహం ప్రపంచంలో ఎప్పుడు జరగని రీతిలో జరగాలని కోరుకున్నాడు. కానీ ఒక సమస్య ఎదురైంది. ఆ మహావివాహానికి కావాల్సిన సంపద, రత్నాలు, బంగారం ఆకాశాన్ని కంటే ఎత్తుగా కావాలి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ప్రేమతో చిరునవ్వుతో ఇలా అన్నాడు, వెంకటేశ్వర, లోకాల ధనాధిపతి నా స్నేహితుడు కుబేరుడు నీ వివాహం కోసం కావాల్సినంత సంపద అతని వద్ద ఉంది. కుబేరుడు వెంటనే వచ్చి ఇలా అన్నాడు, ప్రభు, నేను కావాల్సినంత సంపద ఇస్తాను, కానీ ఒక షరతు ఉంది. ఈ రుణం తప్పక తీర్చాలి. అప్పుడు ఒక దివ్యమైన రజిత పత్రం ఆకాశం నుండి ప్రత్యక్షమైంది. ముందుగా కుబేరుడు సంతకం చేశాడు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దివ్య హస్తంతో సంతకం చేశాడు. శివుడు స్వయంగా సాక్షి సంతకం చేశాడు. స్వామివారి అక్కడే వ్రతం చేశారు. నా భక్తులు సమర్పించే ప్రతి రూపాయి, ప్రతి నాణ్యం కుబేర రుణం తీర్చడానికే వినియోగిస్తాను. అప్పటి నుండి నేటి తిరుమలలో హుండీలో వేసే ప్రతి విరాళం శివుడు సాక్షిగా కుదిరిన ఆ దివ్య ఒప్పందం. ఇదే కారణం తిరుమల హుండీని ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సంపదగా భక్తులు భావిస్తారు. చివరగా అందరు దేవతలు, దేవుళ్ళు, ఋషులు, యక్షకులు, గంధర్వులు ఇలా 3 లోకాలు కలవారు కలిసి కళ్యాణ మహోత్సవం శుభమస్తూనే అలా 3 లోకాల సమక్షంలో శివుడు సాక్షిగా కుబేరుని సహకారంతో భక్తుల ఆశీర్వాదాల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి దివ్య కళ్యాణం ఘనంగా జరిగింది. అప్పటి నుండి నేటి వరకు తిరుమలలో జరిగే ప్రతి కళ్యాణ మహోత్సవం ఆ దివ్య వివాహానికి ప్రతిరూపమే భక్తులు నమ్ముతారు. చివరిగా నేను చెప్పేది ఒకటే మాట, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.